మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేశారు. ఆ సమయంలో పూర్తిగా పెద్ద ఎత్తున కూడా మీకు మద్దతు లభించింది. అనుకున్న స్థాయి వరకు రీచ్ కాలేకపోవచ్చు కానీ ఓ రకంగా చూసుకుంటే కొన్ని ప్రధాన పార్టీలు కూడా సాధించలేనంత ఓట్లు కూడా మీరు సాధించినటువంటి పరిస్థితి. సో అప్పుడు ఒక కాజ్తో వేశారు, నిరుద్యోగం రాష్ట్రాన్ని నిరుద్యోగిత పట్టి పీడిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారుగా, ఎంపీగా ఏ ఉద్దేశంతో ఏ కాజ్తో నామినేషన్ వేశారు? నిరుద్యోగం గురించి అన్న రేపు కూడా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఆల్రెడీ రాగానే నెల లోపలనే జాబ్లు వేసామని అయితే చెప్పారు, కానీ ఇంకా వేయలేదు కదా అన్న. సో అందుకే చాలా మంది కూడా వేసిర్రు, నేనే కాకుండా నాలాంటి నిరుద్యోగులు కూడా చాలా మంది వేసిర్రు. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేసినట్టు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా నిరుద్యోగ సమస్య పైన పోరాటం. నిరుద్యోగ సమస్య, అలాగే రోడ్లు అన్న. రోడ్లు కొన్ని స్కీమ్స్ కూడా ఎట్లున్నాయని అంటే నిరుపేద వాళ్ళకి రావట్లేదు. వాళ్ళ కింద తిరిగే కార్యకర్తలు, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అనుసంధానంగా కొంచెం ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా కాకుండా ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉంటారో ఏ నిరుపేద వాళ్ళకే రావాలి. అంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం 4 నెలల సమయం, చాలా కొద్ది సమయమే అయింది కదా, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. సెట్ అవుతున్న ప్రభుత్వం ఏమన్నా మొన్న జాబ్స్ ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు కొన్ని పోస్టులు పెంపుదల చేయొచ్చు కదా. పోయిన గవర్నమెంట్ వేసిన పోస్టులన్నీ మళ్ళీ ఇప్పుడు అవే వేసి జస్ట్ ఎగ్జామ్ డేట్స్ ఒకటే ప్రకటించారు. మళ్ళీ కొన్ని పోస్టులు పెంపొచ్చు కదా, ఎందుకు పెంపలేదు? సో మొత్తానికైతే ఇప్పుడు కూడా నిరుద్యోగ సమస్య, యువకులకు సంబంధించిన సమస్యతో పాటు రోడ్ల సమస్యలు, ఇతరత్ర సమస్యలు అంటారు. సో మరి ఎట్లా ఉండబోతుంది? అప్పుడంటే మీరు నామినేషన్ విషయం వెంబడి తెలుగు రాష్ట్రాల మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున మీకు అందరు నీ వెనకాల నిలిచారు, చాలా మంది వచ్చారు. సో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందా? వస్తారనే అనుకుంటున్నా. ఆల్రెడీ నేను అప్పుడంటే నాకు అంత టీం ఫామ్ అయ్యి లేకుండా ఇప్పుడు టీం ఉందన్నారు, టీంని జనరేట్ చేసుకోగలిగిన. సో ఇప్పుడు కూడా వస్తామంటున్నారు చాలా మంది తమ్ముళ్ళు, అక్క వాళ్ళు కూడా మేము వస్తామనేసి అంటున్నారు. సో ఇప్పుడు నార్కర్నూలు నియోజకవర్గం నుంచి మొత్తానికి ప్రధాన పార్టీలకు సంబంధించి 3 అభ్యర్థులు కూడా హోరాహోరీ ఫైట్ ఇస్తున్నారు. ఆ 3 కూడా రాజకీయాల్లో సీనియరే, అన్ని రకాలుగా వాళ్ళు చాలా హేమాహీమిలు అనే చెప్పుకోవచ్చు. వాళ్ళని తట్టుకొని ఎట్లా ముందుకెళ్తారు? పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తట్టుకొని నిలబడగలిగిన కదన్న. వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళే కదా, సో ఇప్పుడు కూడా తట్టుకోగలుగుతా. అంటే అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు బర్లక్క ఓట్ల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది. అప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి నామినేషన్ వేస్తే ఎవరైనా డోనర్స్ వస్తారేమో అనేటటువంటి ఆలోచనతోనే నామినేషన్ వేస్తుంది అనేది బయట కొంతమంది చేస్తున్న ప్రచారం. నేను అడిగిన నాన్న, ఇప్పుడు డబ్బులు అయితే నేను వేయండి అని అయితే అడగలేదు కదా. నా బాధ లేదని పడితే నాకున్న డబ్బులతోనే నేను అడ్జస్ట్లో ప్రచారం చేసుకుంటా అని చెప్పినా కానీ డబ్బులు అయితే అడగలేదు కదా. సో అంటే ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్తో నామినేషన్ వేసారని కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంది? అందుకేసారా, సమస్యల కోసము సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు? సమస్యల కోసమే, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వేసినా కానీ డబ్బు కోసం అయితే ఏం వేయలేదు. అంటే అప్పుడు మీరు సింగిల్గా ఉన్నారు, వివాహం కాలేదు, కేవలం మీ ఇంట్లో మీ అమ్మ ఒప్పుకుంటే చాలనేటటువంటి పరిస్థితి. ఇప్పుడు పెళ్ళి అయింది, మీ హస్బెండ్, మీ అత్తగారి కుటుంబం వారంతా ఏమంటున్నారు? రాజకీయాల్లోకి మళ్ళీ రావడం, ఎంపీగా పోటీ చేయడం అంటే ఏం చెప్తారు? వాళ్ళకి కూడా పొలిటికల్ లైఫ్ అంటే ఇష్టం, మా హస్బెండ్కి కూడా పొలిటికల్ లైఫ్ ఇష్టం. సో ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఇంత పోటీ చేశారు, గతంలో కూడా అనేక ఆటుపాట్లు ఎదురయ్యాయి, అనేక విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. ఒకానొక సందర్భంలో మీ తమ్ముడిపై దాడి కూడా చేసేటటువంటి పరిస్థితి ఎదురైంది. సో మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉండొచ్చు కదా, మరి మీకు అప్పుడు ఏం భయం కానీ అటువంటి ఇబ్బంది కానీ జరగలేదు? భయం అనేది ఏం అనిపిస్తలేదన్న. ఇంకా అప్పుడు దాడి జరిగిందంటే వాడిని ఒక్కరిని వెనకాల వదిలిపెట్టి గిన్నెలు తీసుకురమ్మని చెప్పినాము. సో అప్పుడు ఒక్కడున్నాడని చెప్పేసి దాడి చేసిరు. సో ఇప్పుడు అట్లా లేకుండా కొంచెం గుంపులుగా ఉండడానికి ప్రయత్నిస్తాం. సో అంటే ఇప్పుడు మొత్తానికి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు మీ హస్బెండ్తో కూడా చర్చించారు కదా, ఏదైనా పార్టీ నుంచి కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్గానే పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇండిపెండెంట్గానే చాలా మంది లైక్ చేస్తున్నారు కదన్న నన్ను. ఏ పార్టీలకు వెళ్ళి పోతే అసలు ఈమె కూడా డబ్బులు తీసుకున్నది, అందుకే అటు వెళ్ళిపోయింది, అది ఇది అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు నిందలు. ఎందుకంటే చాలా మంది జనాలు నన్ను ఇండిపెండెంట్గానే ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఇండిపెండెంట్గానే వేయాల్సి వచ్చింది.